హనుమాన్ శివ అవతారమా కాదా అనేది ఈ వీడియోలో చూద్దాం. ఒకసారి శ్రీ మహావిష్ణువు మోహిని వేషం ధరించినప్పుడు శివుడు మనోవికారం ప్రకటించి వీర్యాన్ని స్ఖలించాడు. సప్త మహర్షులు కలిసి ఆ రేతాన్ని తీసుకువెళ్ళి గౌతమ పుత్రిక అయిన అంజనాదేవి చెవిలో వేశారు. తత్ఫలితంగా ఆమెకి గర్భం నిలిచి ఒకానొక శుభవేళ శివబీజం హనుమంతుడిగా ప్రసవింపబడింది. ఓ రోజు తెల్లవారుజామున ఉదయిస్తున్న సూర్యబింబాన్ని చిన్న పండుగ భావించి ఒక్క ఎగురు ఎగిరి ఆ బింబాన్ని చటుక్కున మింగేశాడు ఆంజనేయుడు. ఆ పిల్లాడు శివాంశ సంభూతుడని తెలుసుకున్న దేవతలంతా వచ్చి ప్రార్థించగా తిరిగి సూర్యుడిని కక్కాడు హనుమ. దేవతలు ఋషులు అనేక వరాలు ఇచ్చి ఆయన అనుగ్రహం పొందారు. అనంతరం బాలాంజనేయుడు తన తల్లి ఆజ్ఞ ప్రకారం సూర్యరథంతో శమంగా సంచరిస్తూ అష్టాదశ విద్యల్ని నేర్చుకున్నాడు. తల్లి అనుమతి తీసుకుని సూర్య వంశోద్భవుడైన సుగ్రీవుడికి శకుడై అతనితోనే గడపసాగాడు. ఆ తర్వాత రామాయణ గాథ ఇది మీకు తెలిసినదే కదా. అందుచేత హనుమంతుడు కూడా శివావతారమే. అలాగే ఇలాంటి అవతారమే మహేష్ అవతారం అని ఇంకోటి ఉంది. అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి. జై హనుమాన్ అని కామెంట్ చేయండి. సమస్త లోకా సుఖినో భవంతు.